ఇక ఎల్పిజి సరఫరాపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన. ఇక వారందరికీ కూడా బిగ్ రిలీఫ్ అంటున్నారు. ఇక దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. ఇక ఎల్పిజి సరఫరాపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. కమర్షియల్, ఇండస్ట్రియల్ ఎల్పిజి వినియోగదారులకు భారీ శుభవార్త తెలిపింది. బల్క్ కమర్షియల్ గ్యాస్ సరఫరాపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. ఇరాన్ అమెరికా యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి పునరుద్ధరించింది. పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పశ్చిమాసియా సంక్షోభం తగ్గుముఖం పడడంతో వాణిజ్య ఎల్పిజి వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య వ్యాపార సంస్థలకు సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ కోతలకు మునుపటి సాధారణ స్థాయికి సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇక అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు క్రమంగా స్థిరపడడంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇరాన్ వివాదం కారణంగా పశ్చిమాసియా నుంచి గ్యాస్ దిగుమతులకు అంతరాయం ఏర్పడిన తరుణంలో ప్రభుత్వం భారతీయ గృహ అవసరాల వంట గ్యాస్ సరఫరాను సురక్షితం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది. దీనికోసం జాతీయ స్థాయిలో అత్యవసర చర్యలు చేపట్టి వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లపై కోతలు విధించింది. ప్రస్తుతం దేశీయంగా ఎల్పిజి ఉత్పత్తి పెరగడంతో పాటు దిగుమతి సరుకులు సకాలంలో అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇక తాజా సడలింపుల ప్రకారం గతంలో నిలిపివేసిన బల్క్ ఎల్పిజి సరఫరాను కూడా 50% మేర తిరిగి ప్రారంభించినట్లు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సంక్షోభం కాలంలో వంట గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి అప్పట్లో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అత్యవసర వస్తువుల చట్టాన్ని ఉపయోగించి ప్రాసెస్ చేసిన పెట్రోకెమికల్ ముడి పదార్థాలైన C3, C4 రసాయన ప్రవాహాలను కేవలం ఎల్పిజి గ్యాస్ తయారీకే మళ్లించింది. ఇక ఈ విధానం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి చమురు శుద్ధి సంస్థలు తమ లాభదాయకమైన పెట్రోకెమికల్స్ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి స్థిరంగా కొనసాగుతుండడంతో పరిశ్రమల నుంచి రసాయనాల మళ్లింపును ప్రభుత్వం తగ్గించింది. దేశీయంగా రోజువారీ ఎల్పిజి గ్యాస్ ఉత్పత్తి 40,000 టన్నుల కంటే తగ్గకుండా చూసుకునే షరతులతో పెట్రోకెమికల్ రంగానికి ముడి రసాయనాలను తిరిగి విడుదల చేస్తున్నారు. ఇక చమురు విఫణి సంస్థల ద్వారా వాణిజ్య వినియోగదారుల ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి భవిష్యత్తులో ఇంధన ప్రణాళికలను మరింత గట్టిగా రూపొందించాలని కేంద్రం ఆదేశించింది. ఇదే తరుణంలో పటిష్టమైన ఇంధన రక్షణ కోసం కమర్షియల్ మరియు పారిశ్రామిక వినియోగదారులను పైపుడు న్యాచురల్ గ్యాస్ వైపు మళ్లించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇక ఇప్పటికే గ్యాస్ లైన్ కనెక్టివిటీ అందుబాటులో ఉన్న వ్యాపార సముదాయాలను దశల వారీగా ఈ నెట్వర్క్ కిందికి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మార్పులను రాష్ట్రంలో సజావుగా అమలు చేసేందుకు వీలుగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అంతర్జాతీయ సరఫరా గొలుసులు దెబ్బతిన్న దేశీయ మార్కెట్లు ఉత్పత్తిని తట్టుకొని నిలబడేలా ఈ తాజా సమగ్ర వ్యూహం తోడ్పడనుంది.